నిన్న మనం సోలార్ ఎనర్జీలో సన్న స్ట్రక్చర్ గురించి చదివాము మనం. దీంతో ఈ క్లస్టర్ 1 లో C1 లో సోలార్ థర్మల్ అండ్ ఫోటో వోల్టాయిక్ ఆస్పెక్ట్స్ లో సన్న యొక్క స్ట్రక్చర్, సన్న యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, సూర్య అంతర్భాగం ఎలా ఉంది, సోలార్ ఇంటీరియర్ ఎలా ఉంది, ఫోటోస్ఫియర్ ఎలా ఉంది, సోలార్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఇవి మనం డిస్కస్ చేసామమ్మా. దాంతో పాటుగా కరోనా గురించి కూడా దాంట్లో భాగంగా చెప్పాం. తర్వాత సోలార్ కాన్స్టెంట్ గురించి మాట్లాడాము. సోలార్ కాన్స్టెంట్ గురించి చాలా చక్కగా డిఫైన్ చేసుకున్నాం, దానికి క్యాలిక్యులేషన్ కూడా చేసుకున్నాం, ఆ వాల్యూని కూడా తీసుకొచ్చాము. ఈరోజు మన క్లాస్లో నిన్న స్టార్ట్ చేసాము, దాన్ని కంటిన్యూ చేద్దాం. డైరెక్ట్, డిఫ్యూజ్ అండ్ టోటల్ సోలార్ రేడియేషన్. డైరెక్ట్ అంటే దాని పదంలోనే ఉందమ్మా. సూర్యుడి నుంచి నిటారుగా స్ట్రైట్ గా వచ్చేసి భూమి మీద పడేటువంటి ఆ రేడియేషన్ మనం డైరెక్ట్ ఆర్ బీమ్ రేడియేషన్ అంటారు, నిటారు వికిరణము అంటాం. అంటే దాని యొక్క లక్షణం ఏంటంటే అన్చేంజ్డ్ ఇన్ డైరెక్షన్. అది దాని యొక్క దారి మార్చుకోకుండా నిటారుగా వచ్చి భూమి మీద పడుతుంది. రెండోది డిఫ్యూజ్ రేడియేషన్, అంటే విస్తరణ వికిరణము. ద డైరెక్షన్ చేంజ్ బై స్కాటరింగ్ ఆర్ రిఫ్లెక్షన్. దాన్ని మనం విస్తరణ వికిరణము అంటాం. అంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అంటే ఏ రకాలుగా చేంజ్ అవ్వచ్చు? స్కాటర్ అయిపోవచ్చు. స్కాటర్ అంటే దాన్ని కొట్టుకుని పక్కకి వెళ్ళిపోవచ్చు, స్కాటర్ అయిపోతుంది. రిఫ్లెక్ట్ అయిపోవచ్చు వెనక్కి, రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది కొంత. ఈ విధంగా వచ్చేదని డిఫ్యూజ్ రేడియేషన్. అంటే మనకి టోటల్ రేడియేషన్ అంటే టోటల్ గ్లోబల్ రేడియేషన్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? మనం బీమ్ రేడియేషన్ ప్లస్ డిఫ్యూజ్ రేడియేషన్. అంటే నిటారు వికిరణం మరియు విస్తరణ వికిరణాన్ని రెండు కలిపి మనం డిఫ్యూజ్ రేడియేషన్ అంటాం. మనం అక్కడ ఒక డయాగ్రామ్ చూపించాం చూడండమ్మా. ఎర్త్ సర్ఫేస్ తీసుకున్నాము. ఎర్త్ సర్ఫేస్ మీద, దాని మీద డైరెక్ట్ రేడియేషన్ చూసాం మనం. డైరెక్ట్ రేడియేషన్ వచ్చి ఎర్త్ మీద స్ట్రైట్ గా పడిపోతాను మనం యారో మార్క్తో చూపించాం చూడనమ్మా. తర్వాత రేడియేషన్ మన రైట్ సైడ్ రాసాం. అట్మాస్ఫియర్ అబ్జార్ప్షన్ కొంత జరుగుతుంది. అది అట్మాస్ఫియర్ వార్మింగ్ ఆఫ్ ఎయిర్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి గాలి వేడెక్కుతూ ఉంటుంది. తర్వాత డిఫ్యూజ్డ్ స్కాటరింగ్ చూసాం మనం. వచ్చేసి డిఫ్యూజ్ రేడియేషన్ విస్తరణ చెంది అంటే రిఫ్లెక్ట్ అవటం కానీ లేకపోతే స్కాటర్ అవటం కానీ ఎర్త్ మీద రావటం చూసాం. రిఫ్లెక్టెడ్ బ్యాక్ కూడా చూసాం మనం పక్కన. అందుకని మూడు చూపించాం. స్ట్రైట్ గా యారో రావటం, రిఫ్లెక్ట్ అయిపోవటం, డిఫ్యూజ్ అయిపోవటం, కొంత అబ్జార్బ్ అయిపోవటం దేంట్లో? అట్మాస్ఫియర్ లో. ఇవన్నీ కూడా మన డయాగ్రామ్ లో చక్కగా చూపించాం. ఒకసారి డయాగ్రామ్ ని మనం పరిశీలిస్తే ఈ మూడు అక్కడ చూపించడం జరిగింది. ఓకేమా? మరి ఈ బీమ్ రేడియేషన్ ని మనం ఎలా చెప్పుకుంటామండి అని డిఫైన్ చేయాలంటే ఆ డయాగ్రామ్ తర్వాత సూర్యుని నుంచి, అంటే బీమ్ రేడియేషన్ అంటే ఐబి అంటాం మనం. బీమ్ రేడియేషన్ ఐబి అంటాం. ఈ ఐబిని చూపించాలంటే, అంటే బి అంటే అక్కడ బీమ్ అనమాట. సూర్యుని నుంచి ప్రసారమైన వికిరణములో ఎటువంటి పరావర్తనము కానీ, పరిక్షేపణ కానీ, ఉష్ణ నష్టం కానీ, మూడు రకాలు చెప్పుకుంటాం. పరావర్తనం, రిఫ్లెక్షన్, వితౌట్ ఎనీ రిఫ్లెక్షన్, వితౌట్ ఎనీ స్కాటరింగ్ అండ్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ హీట్. ఉష్ణ నష్టం కానీ జరగకుండా, దాని డైరెక్షన్ లో ఎటువంటి మార్పు లేకుండా, దిశలో ఏ మార్పు లేకుండా సూటిగా భూమి మీదకి చేరే వికిరణాన్ని బీమ్ రేడియేషన్ అంటాము. అంటే ఏమవ్వాలి? రిఫ్లెక్ట్ అవ్వకూడదు, స్కాటర్ అవ్వకూడదు, టెంపరేచర్ లాస్ ఉండకూడదు, ఉష్ణ నష్టం ఉండకూడదు. ఇంకోటి ఏంటి? డైరెక్షన్ చేంజ్ అవ్వదు. దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకోండి, సోలార్ రేడియేషన్ propagating in a straight line
and received at the earth surface without change of direction. That is, line with sun is called beam radiation. సూర్యుడి నుంచి లైన్ సేమ్ లైన్ లో వచ్చారు, సూర్యుడి నుంచి వచ్చిన కిరణం, దాన్ని మనం బీమ్ రేడియేషన్ అని చెప్పి డిఫైన్ చేసుకున్నాం. మరి డిఫ్యూజ్డ్ రేడియేషన్ ఐడి అంటే డి అంటే డిఫ్యూజ్డ్ అన్నమాట. ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద సన్ ఆఫ్టర్ its direction has been changed by reflection or scattering by atmosphere is known as diffused radiation. Diffused radiation అంటే ఎలా చెప్పుకుంటున్నాం మనం? The solar radiation received from the sun after its direction has been changed. ఆ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది డైరెక్షన్? By reflection due to the atmosphere. And the scattering, పరిక్షేపణ, by atmosphere known as diffused radiation. సూర్యుని నుంచి వచ్చే వికిరణము భూమి వాతావరణంలో ఉన్న తుంపర్లు అంటే అక్కడ పార్టికల్స్ అన్నమాట, గాలి అణువులు, ధూళి అణువులు, అట్లాగే నీటి అణువులు కూడా ఉంటాయి కదా, మన ఎవాపరేట్ అవుతుంది కదా సీ నుంచి వాటర్, అవి కూడా ఉంటాయి కదా, మేఘాలు అవి ఉంటాయి, ఈ తుంపర్లు. వీటి వల్ల పరావర్తనము మరియు పరిక్షేపణ వలన వివిధ దిశల్లో భూమి ఉపరితలాన్ని చేరుతాయి. అటువంటి వికిరణాన్ని డిఫ్యూజ్డ్ రేడియేషన్ అంటాం. అంటే మీకు రెండింటికి చాలా క్లియర్ గా ఉంది. దాంట్లో దిశ మారదని, దీంట్లో దిశ మారుతుందని కూడా ముఖ్యంగా చెప్పుకోవాలన్నటువంటి తేడా. మరి టోటల్ రేడియేషన్ ఐటీ ఏంటి? భూమి ఉపరితలంపై ప్రమాణ వైశాల్యం మీద చేరే బీమ్ రేడియేషన్ మరియు డిఫ్యూజ్డ్ రేడియేషన్ మొత్తాన్ని టోటల్ రేడియేషన్ అంటాము. అంటే యూనిట్ స్క్వేర్ ఏరియా మీద భూమికి చేరేటువంటి బీమ్ రేడియేషన్ ఐబి ప్లస్ ఐడి, ఈ రెండింటిని కలిపి వి కాల్ ఇట్ యాజ్ టోటల్ రేడియేషన్. టోటల్ రేడియేషన్ నే మనం గ్లోబల్ రేడియేషన్ అని కూడా అంటాం. మనం టోటల్ రేడియేషన్ ఆర్ గ్లోబల్ రేడియేషన్, ఆ రెండు కలిపి మన భూమికి చేరేటువంటి రేడియేషన్. ఓకే, ఇవి మనం మూడు మాట్లాడుకుందాం. మరి దీని తర్వాత ఇంకొక డెఫినేషన్ కూడా మాట్లాడుకుందాం ఇవాళ. ఏంటది? ఎయిర్ మాస్. ఎయిర్ మాస్ మీకు మూడు అర్థమై ఉంటాయి. అవి డైరెక్ట్ రేడియేషన్ ఐబి, డిఫ్యూజ్డ్ రేడియేషన్ ఐడి అండ్ టోటల్ రేడియేషన్ ఐటి. ఐటి ఈజ్ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐటి. ఆ కాన్సెప్ట్ అర్థం. మరి ఇప్పుడు ఒక విషయం, ఎయిర్ మాస్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎయిర్ మాస్ ఏఎం అంటాం ఎయిర్ మాస్. అక్కడ మనం డయాగ్రామ్ చూద్దాం. డయాగ్రామ్ చూస్తే ఎర్త్ ఉందమ్మా. ఎర్త్ కి డైరెక్ట్ గా వర్టికల్ గా వచ్చేటువంటి ఒక ఏసీ అనేటువంటి లైన్ కనపడతాను చూడండి. మీకు డయాగ్రామ్ లో ఏసీ అనేది నిట్ట నిలువుగా పడుతుంది. సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు అనుకోండి, మనకి మిట్ట మధ్యాహ్నం అలా డైరెక్ట్ గా పడిపోతుంది. మరి కొద్దిగా పక్కకి వెళ్ళాడు. పక్కకి వెళ్తే ఎక్స్ట్రా టెరిటోరియల్ రేడియేషన్ అక్కడి నుంచి ఏబి అనే డైరెక్షన్ లో పడుతుంది. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ని మనం అక్కడ మా థీటా జెడ్ అన్నాం. మనం థీటా జెడ్ అన్నాం. మరి హారిజంటల్ లైన్ గీసాం మనం ఎర్త్కి. ఈ హారిజంటల్ లైన్ నుంచి ఎంత అట్మాస్ఫిరిక్ ఆప్టికల్ పాత్ వచ్చింది ఆ ఎక్స్టర్నల్ టెరిటోరియల్ రేడియేషన్ నుంచి, దాన్ని ఆల్ఫా అనుకున్నాం మనం. ఆ ఆల్ఫాని ఇంక్లినేషన్ యాంగిల్ అంటాం మనం. దాన్ని వంపు కోణము అంటాం. హారిజంటల్ నుంచి ఎంత వంగింది, హారిజంటల్ నుంచి. అంటే ఇక్కడ ఆల్ఫా ద ఇంక్లినేషన్ యాంగిల్, జెనిత్ యాంగిల్ అంటాం థీటా జెడ్ అని, అందుకే జెడ్ అన్నాం మనం. దాన్ని అత్యున్నత కోణము అంటాం మనం. ఈ రెండిటికి మధ్య ఈ రెండు యొక్క టోటల్ ఆల్ఫా ప్లస్ థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 ఉంటుంది. ఎందుకంటే ఇది హారిజంటల్, ఈ లైన్ డాటెడ్ లైన్ కనపడుతుంది, హారిజంటల్ అని రాసి. అది వర్టికల్ నిటారుగా ఉంది సూర్యుడు. ఈ రెండింటికి మధ్య ఉన్న యాంగిల్ ని మనం ఆల్ఫా ప్లస్ థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ టెరిటోరియల్ రేడియేషన్ అట్మాస్ఫియర్ పాత్ లోంచి వచ్చింది. అంటే సన్ కొద్దిగా పక్కకి వెళ్ళాడు. అప్పుడు మనకి ఒక బీమ్ రేడియేషన్ వచ్చింది. దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అక్కడ మనం. ఆ డయాగ్రామ్ అర్థమైంది కదా మీకు?
అట్మాస్ఫియర్ లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి పాత్ తీసుకున్నాం, హారిజంటల్ లైన్ తీసుకున్నాం, వర్టికల్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి థీటా జెడ్ అంటే ఏం చెప్పాను, జెనిత్ యాంగిల్ అంటాం మనం, అత్యున్నత కోణం అంటాం తెలుగులో. ఆల్ఫా అంటే ఇంక్లినేషన్ యాంగిల్ అంటాం, వంపు కోణం అంటాం. ఏసీ అనేది వర్టికల్ అయిన నిటారుగా వచ్చేది అనమాట. ఇదేమో ఏబి అనేదేమో మనకి పక్కకి నుంచి కొంత యాంగిల్తో వచ్చేది. ఇప్పుడు ఆ డయాగ్రామ్ అర్థమైతే ఇప్పుడు కింద చూడండి. భూ వాతావరణములో సూర్యకిరణం ప్రయాణించిన దూరము పొడవుని తెలియచేయటానికి భూ వాతావరణంలో అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోకి సూర్యకిరణాలు వచ్చిన తర్వాత అది ప్రయాణించిన పొడవును తెలియజేయటానికి ఎయిర్ మాస్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఎయిర్ మాస్ అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తాం? అది భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత సూర్యకిరణం ప్రయాణించిన దూరం యొక్క పొడవును తెలియజేస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఎయిర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు పాత్ లెంగ్త్ ట్రావెల్డ్ బై బీమ్ రేడియేషన్. పాత్ లెంగ్త్ ట్రావెల్డ్ బై బీమ్ రేడియేషన్ అంటే మన డయాగ్రామ్లు ఏబి ఆర్ బిఏ, అది పాత్ లెంగ్త్ ట్రావెల్డ్ బై బీమ్ రేడియేషన్, సూటి వికిరణ ప్రయాణించిన దూరం పొడవు బై వాతావరణం యొక్క లంబ పొడవు సిఏ. ఇది వర్టికల్, స్ట్రైట్ గా లంబంగా వాతావరణంలో స్ట్రైట్ గా వచ్చేస్తే ఎంత వస్తుంది? అది సిఏ. మరి ఇక్కడికి పక్కకి వెళ్ళేసరికి ఏమైనా వాతావరణంలో ఎక్కువ దూరం వచ్చింది. సో సూటి వికిరణ ప్రయాణించిన దూరం పొడవు ఇటించి అదేమో లంబ పొడవు అంటే బిఏ బై సిఏ. దాన్ని ఎయిర్ మాస్ ఎమ్గా మనం చెప్తాం. అది ట్రిగ్నోమెట్రిక్ యాంగిల్లో చెప్పాలంటే అక్కడ ట్రయాంగిల్ మనం పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ క్రియేట్ చేస్తే సీకెంట్ థీటా జెడ్. దాన్ని కోసెకండ్లు చెప్పంటే కోసెకంట్ ఆల్ఫాగా కూడా చెప్పుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ థీటా జెడ్ ఈజ్ 90 degrees అని చెప్పుకున్నాం. థీటా జెడ్ ఈజ్ ద జెనిత్ యాంగిల్ అండ్ ఆల్ఫా ఈజ్ ద ఇంక్లినేషన్ యాంగిల్. అంటే ఇక్కడ చూడండి, ఈ డినామినేటర్ వర్టికల్ పాత్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది వాతావరణం యొక్క లంబ పొడవు అనేది ఎప్పుడు మారదు, అది ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. ఇది యాంగిల్ మారే కొద్దీ, థీటా జెడ్ మారే కొద్దీ బిఏ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఈ ఎయిర్ మాస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మా. ఇక్కడ ఏఎం ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది నాకు, అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఎయిర్ మాస్ 0 అంటే అనేది వాతావరణం లేమిని తెలియజేస్తుంది. నో అట్మాస్ఫియర్, అక్కడ వాతావరణం ఏమీ లేదు. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అంటే ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు అని తెలియజేస్తుంది. అప్పుడు థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. మరి ఆ లైన్ కూడా వచ్చి ఇక్కడ నడినెత్తి మీదకి వచ్చేసాడు కదా సన్ వర్టికల్ గా డయాగ్రామ్ లో. సో థీటా జెడ్ 0 అయిపోయింది కదా, కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అంటే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు అని చెప్తాం మనం, నిటారుగా ఉంటాడు. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది నాకు ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తే, బిఏ బై సిఏ ఆర్ థీటా సి అనేది. అప్పుడు M2 అయినప్పుడు థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అంటే సన్ ఎక్కడ ఉన్నాడు? 60 degrees దగ్గర ఉన్నాడు. ఆ విధంగా మనం ఏఎంని బట్టి వాతావరణాన్ని అక్కడ మనం చెప్పొచ్చు. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నో అట్మాస్ఫియర్. ఇటు ఎంత వచ్చిందో అక్కడ కూడా అంతే వస్తుంది, 0 అయిపోయింది. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. థీటా జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రెండు పాత్రలు ఒకటే అయిపోయినాయి. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 60. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెళ్ళొచ్చు ఏఎం అనేది. డెఫినేషన్ ఎలా చెప్పాను చూడండి. ద రేషియో ఆఫ్ అక్కడ ఉన్నటువంటి చెప్తున్న పైన ఫార్ములానే దీంట్లో ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నాం మనం. ద రేషియో ఆఫ్ ద పాత్ లెంగ్త్ త్రూ ద అట్మాస్ఫియర్ విచ్ ద సోలార్ బీమ్ యాక్చువల్లీ ట్రావెల్స్ అప్ టు ద గ్రౌండ్ టు ద వర్టికల్ పాత్ త్రూ ద atmosphere. The ratio of the path length traveled by the beam radiation to the vertical path of the atmosphere. సూర్యకిరణ వాతావరణంలో భూమిని చేరటానికి ప్రయాణించిన దూరానికి వాతావరణంలో నిట్ట నిలువు లంబ దూరానికి గల నిష్పత్తిని ఎయిర్ మాస్ అని సింపుల్ గా రాస్తాం. పైన ఏదైతే మనం ఫార్ములా చెప్తున్నామో దాన్నే మనం డెఫినేషన్ గా రాస్తాము. సూర్యకిరణ వాతావరణంలో భూమికి చేరటానికి ప్రయాణించిన దూరము
డివైడెడ్ బై అంటే రేషియో వాతావరణం నిట్ట నిలువు లంబ దూరానికి నిష్పత్తి ఎయిర్ మాస్ చెప్తాం మనం. ఓకేమ్మా, ఎయిర్ మాస్ అర్థమైంది కదా డెఫినేషన్. ఓకే, ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. సార్ డౌట్ ఉంటే అడగండి ఎవరన్నా. టోటల్ సోలార్ రేడియేషన్ గురించి చెప్పండి సార్. టోటల్ సోలార్ రేడియేషన్. ఓకే ఓకే, టోటల్ సోలార్ రేడియేషన్ అంటే మనకి సన్ నుంచి రేడియేషన్ వస్తుందమ్మా. మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ వచ్చే వరకు మనం దాని గురించి మనం ఆలోచించట్ల. సోలార్ కాన్స్టెంట్ ఎర్త్ అట్మాస్ఫియర్ పైన మనం క్యాలిక్యులేట్ చేసాం సోలార్ కాన్స్టెంట్ అని చెప్తున్నాం. ఇప్పుడు రేడియేషన్ ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు నిటారుగా ఎటువంటి డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా డైరెక్ట్ గా ఎర్త్ మీద పడిపోయేదాన్ని మనం డైరెక్ట్ రేడియేషన్ అంటాం. డైరెక్ట్ బీమ్, అది బీమ్ రేడియేషన్. దానికి మధ్యలో ఉన్నటువంటి ఇవి కానీ ఇది ఆత్మ ఎయిర్ మాలిక్యూల్స్ కానీ వాటర్ మాలిక్యూల్స్ కానీ లేకపోతే డస్ట్ పార్టికల్స్ కానీ ఏమి డిఫ్యూజ్ చేయలే, దాన్ని డిస్టర్బ్ చేయలే, స్ట్రైట్ గా వచ్చేసి ఎర్త్ మీద పడిపోయింది. దాన్ని డైరెక్ట్ రేడియేషన్ అంటాం మనం. అలా కాకుండా రెండో విధంగా కూడా జరగవచ్చు. ఎర్త్ దాంట్లోకి వచ్చిన తర్వాత మధ్యలో ఈ డస్ట్ పార్టికల్స్, వాటరు తుంపర్లు, లేకపోతే డస్ట్ ఏదంటే ఎయిర్ పార్టికల్స్ ఏదైనా టచ్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయిపోవచ్చు, డిఫ్యూజ్ అయిపోవచ్చు, స్కాటర్ అయిపోవచ్చు. అంటే దాని డైరెక్షన్ ఎలా వచ్చేది, ఇప్పుడు మన క్యారంలో ఒక కాయిన్ వెళ్ళి తగిలిందనుకో పక్కకి వెళ్ళిపోతుంది. అలా డిఫ్యూజ్ అయిపోవచ్చు. అయ్యి ఎర్త్కి చేరుతాయి, ఇంకో చోట చేరుతుంది అనమాట. అది స్ట్రైట్గా వచ్చే చోట కాకుండా పక్కకి వెళ్ళి ఇంకో చోట చేరుతుంది. అంటే ఒక ప్లేస్ లో తీసుకుంటే డైరెక్ట్ వచ్చే రేడియేషన్ ఉంటుంది. ఈ పార్టికల్స్ వల్ల రిఫ్లెక్ట్ అవడం కానీ, డిఫ్యూజ్ అవడం కానీ, స్కాటర్ అవడం కానీ ఇటు వచ్చే ఆ రేడియేషన్ ఉంటుంది ఆ ప్లేస్ లో. ఒక యూనిట్ ఏరియాలో మనం తీసుకుంటే అక్కడికి వచ్చే ఈ డైరెక్ట్ రేడియేషను, డిఫ్యూజ్డ్ రేడియేషను రెండు కలిపి మనం ఎర్త్ మీద టోటల్ రేడియేషన్ గా చెప్పుకుంటాం, గ్లోబల్ రేడియేషన్ చెప్తాం. అంటే ఒక ప్లేస్ లో మనం ఎర్త్ అట్మాస్ఫియర్ బయట అయితే సోలార్ కాన్స్టెంట్ అనుకున్నాం. ఇక్కడ తీసుకున్నప్పుడు మనం ఎర్త్ మీద యూనిట్ ఏరియాలో పడేటువంటి మొత్తం రేడియేషన్, అది డైరెక్ట్ అవ్వచ్చు, డిఫ్యూజ్ అవ్వచ్చు, ఏదన్నా దాన్ని టోటల్ రేడియేషన్ అంటారు. ఓకే, క్లియర్ అయిందా? ఓకే, ఇంకేం డౌట్ ఉందమ్మా? ఎయిర్ మాస్ అర్థమైందా? ఒకసారి గాయత్రి, ఎయిర్ మాస్ అర్థమైందమ్మా? ఎయిర్ మాస్ అంటే మనం చివరిలో కండిషన్ చెప్పుకున్నాం, ఏఎం ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నో అట్మాస్ఫియర్, అక్కడ లేదనమాట. ఎయిర్ మాస్ 0 వస్తే వాల్యూ. ఏఎం ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే సన్ స్ట్రైట్ గా ఉన్నాడు పైన, ఎందుకంటే θz 0 అయిపోయింది కాబట్టి. ఒకవేళ ఏఎం ఈజ్ ఈక్వల్ 2 వచ్చిందనుకో 60 degrees లో ఉన్నాడు అక్కడ. ఆ విధంగా మనం ఎయిర్ మాస్ ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, ఎయిర్ మాస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు, లేకపోతే కల్పిస్తాడు. మరి దీని తర్వాత ఇవాళ మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఫైర్ హీలియోమీటర్ గురించి మాట్లాడదాం. తర్వాత మిగతా డెఫినేషన్స్ మళ్ళీ రేపు డిస్కస్ చేద్దాం. ఈ ఫైర్ హీలియోమీటర్ ఏంటి, దీని కథ ఏంటి అంటే చూద్దాం. మరి సూర్యుడి నుంచి మనకి రేడియేషన్ వస్తుంది అనుకున్నాం కదా. సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ ని మనం మెజర్ చేయాలి, ఎంత రేడియేషన్ వస్తుంది. ఆ సూర్యుని యొక్క తీవ్రతను కొలవటానికి ఫైర్ హీలియోమీటర్ అనేది ఒక సాధనం, ఇన్స్ట్రుమెంట్. మరి ఇందా చెప్పుకున్నాం కదా, టోటల్ రేడియేషన్ వచ్చేస్తుంది మన సూర్యుడి మీదకి. మరి అదేంటి, ఆ వికిరణాన్ని మనం ఎలా కొలవాలి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి కదా. దానికి ఫైర్ హీలియోమీటర్ అనే సాధనాన్ని వాడతాం, సూర్య తీవ్రతను కొలవడం. దానికి ఒకసారి డయాగ్రామ్ చూడండి. వాళ్ళ ముందు చెప్పుకున్న డయాగ్రామ్ కదా. సూర్యుడి నుంచి వచ్చే సూటి బీమ్ రేడియేషన్ ని వికిరణ తీవ్రతను కొలవటానికి ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చేటువంటి
డైరెక్ట్ రేడియేషన్ కొలవటానికి బీమ్ రేడియేషన్ ని, అంటే డిఫ్యూజర్ రేడియేషన్ దాంట్లోకి వెళ్ళనివ్వకూడదు. మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వికిరణ తీవ్రతను కొలవటానికి మరియు సౌర స్థిరాంకాన్ని నిర్ణయించడానికి పైరిహీలోమీటర్ ఉపయోగిస్తారు. పైరిహీలోమీటర్ ఉపయోగం ఏంటి? మనకి సూర్యుడి నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ రేడియేషన్, బీమ్ రేడియేషన్, అంటే వికిరణ తీవ్రతను కొలవటానికి, మరియు సోలార్ కాన్స్టెంట్ ని కూడా మనం దీంతో మెజర్ చేయొచ్చు. మరి దీని కథ ఎలా ఉందో చూద్దాం. డయాగ్రామ్ చూడండి. పైరిహీలోమీటర్ లో సన్నని పొడవైన కాలీమీటర్ ద్వారా, చూడండి సన్నగా గొట్టం చూసారమ్మా, దాన్ని కాలీమీటర్ అంటాం మనం. మన కాలీమీటర్ చూసాం, మన దాంట్లో స్పెక్ట్రోమీటర్ లో కూడా ఉంటుంది, దాన్ని కాలీమీటర్ అంటాం. అలాగే కాలీమీటర్ ఉంది. దాని ద్వారా సూర్యుడి నుంచి వచ్చే వికిరణాన్ని గ్రహిస్తారు. చూడండి అక్కడ కాలీమీటర్ మనకి ఒక సన్నని గొట్టంగా చూపించాం మనం దాన్ని. ఈ పక్కనే ఒక చిన్న బొమ్మ వేసిన చూసారా, అది సూర్యుడి నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ రేడియేషన్. ఆ గొట్టాన్ని ఇక్కడ కూడా మనం ఇలా కూడా చూపించవచ్చు. దీని నిర్మాణం ఎలా ఉందో చూద్దాం. పైరిహీలోమీటర్ లో పొడవైన కాలీమీటర్ గొట్టం ఉంటుంది. మనం చూసాం కదా, గొట్టం చూసాం. అది ఆ గొట్టం యొక్క క్షేత్ర పరిధి కింద ఉన్నటువంటి యాంగిల్ ఎంత ఉంటుందంటే 5.5 degrees ఘన కోణంగా ఉంటుంది, సాలిడ్ యాంగిల్. ఈ విధంగా తక్కువ ఘన కోణం ఉన్న సూర్యకిరణాలు మాత్రమే గ్రహించే అవకాశం ఉంటుంది. ఘన కోణం అంటే సాలిడ్ యాంగిల్ తెలుసు. మనం 3 డైమెన్షన్ శంఖాకారం తీసుకుంటే, ఈ డయాగ్రామ్ లో మనం ఇక్కడ శంఖాకారం తీసుకుంటే ఆ కింద ఉన్నటువంటి యాంగిల్ చూపిస్తున్నాం చూసారా మనం అక్కడ 5.2 degrees అని, అది ఘన కోణం. అది ఎంత ఉంది? 5.5 తీసుకున్నాం మన సాలిడ్ యాంగిల్. అంత చిన్నగా ఏం తీసుకున్నాం అంటే మనం డైరెక్ట్ రేడియేషన్ మాత్రమే రిసీవ్ చేసుకుంటాక ఆ విధంగా తీసుకున్నాము. మూడో పాయింట్, కాలీమీటర్ లోపల ఘన కోణాన్ని దాటి వచ్చే వికిరణాన్ని శోషించడానికి శోషణ డయాఫ్రామ్ ఉంటుంది. సెన్సింగ్ ఎలిమెంట్ అంటాం డయాగ్రామ్ లో. సెన్సింగ్ ఎలిమెంట్ అని రాసి ఉంటుంది. ఇది సెన్సింగ్ ఎలిమెంట్ ఇక్కడ మనకి ఏరో మార్క్. ఓకే, సెన్సింగ్ ఎలిమెంట్ అంటాం మనం. ఈ పైనుంచి వచ్చేటువంటి దీన్ని రిసీవ్ చేసుకుంటాక డయాఫ్రామ్స్ మనం వాడాం మనం మూడో పాయింట్ లో. సో కాలీమీటర్ యొక్క లోపల ఘనకోణం దాటి వచ్చే వికిరణ శోషించడానికి శోషణ డయాఫ్రామ్ ఏర్పాటు చేసాం మనం. ఆ గొట్టం అంతా కూడా లైన్ గా తీసుకొచ్చాం. కాలీమీటర్ గొట్టాన్ని పొడి గాలితో నింపి మూసివేస్తారు. కాలీమీటర్ గొట్టం మొత్తాన్ని, ఈ కాలీమీటర్ మొత్తాన్ని ఏం చేస్తారంటే పొడి గాలి, తడి గాలి ఉండకూడదు, మూసేస్తారు. ఈ ఏర్పాటు వలన గొట్టంలో నీటి ఆవిరి ఉండదు, లోపల ఎటువంటి మాయిశ్చర్ ఉండదు. అందువల్ల గొట్టంలో ఎటువంటి శోషణ నష్టం ఉండదు. మనం లోపల పొడిగాలి పెట్టేయటం వలన లోపల ఎటువంటి శోషించేసుకుని, వాటర్ ఉందనుకోండి, కొంత వాటర్ డ్రాప్లెట్స్ ఉంటే హీట్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి పెద్దవి కాబట్టి, అవి కొంత నష్టపోతుంది. దాని లేకుండా ఉంటాకి ఆ కాలీమీటర్ గొట్టాన్ని మొత్తం క్లోజ్ చేసేసి పొడిగాలి పెట్టి చేసేస్తాం. మరి ఇంకొక ఏర్పాటు ఉంటుంది దీనికి. డయాగ్రామ్ లో చూస్తే కాలీమీటర్ భ్రమణం చెందించే విధంగా 2 రకాల అక్షాలపై తిరిగే విధంగా ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా తిరుగుతుంది ఇది. చూడండి అక్కడ డయాగ్రామ్ లో చూస్తే మనకి 2 యాక్సెస్ ఉంటాయి. ఒకటి గొట్టాన్ని మార్చొచ్చు, మొత్తం ఆ గొట్టాన్ని ఇటు అటు తిప్పొచ్చమ్మా. మొత్తం గొట్టాన్ని ఈ సన్న డైరెక్షన్ బట్టి ఇటు ముందుకి అటు వెనక్కి తిప్పడానికి మళ్ళీ కింద ఒక అరేంజ్మెంట్ ఉంది. కింద స్టాండ్ ఉండి ఒక అరేంజ్మెంట్ ఉంది చూడండి. పైన మళ్ళా ఈ యాక్సెస్ ఉండి ఒక అరేంజ్మెంట్ ఉంది. అంటే గొట్టాన్ని 2 రకాలుగా తిప్పొచ్చు. దాంతో పాటు రొటేట్ చేయొచ్చు, కింద అటు ఇటు డైరెక్ట్ సన్ డైరెక్షన్ లో కూడా చేంజ్ చేయొచ్చు. ఆ విధంగా కాలీమీటర్ భ్రమణం చెందే విధంగా 2 రకాల అక్షాలపై తిరిగే విధంగా ఉంటుంది. 2 యాక్సెస్. కాలీమీటర్ ప్రవేశించిన సూటి వికిరణం అడుగున ఉన్న సెన్సార్ మూలకాన్ని చేరుతుంది. సెన్సార్ ఎలిమెంట్ అని పెట్టాను చూడండి అడుగున, ఇది సెన్సార్ ఎలిమెంట్. ఇక్కడ సెన్సార్ చేరుతుంది. ఈ డయాఫ్రామ్స్ అన్ని దాటుకుంటూ వచ్చి సెన్సార్ ఎలిమెంట్ చేరుతుంది. ఇక్కడికి మనం చేర్చే విధంగా గొట్టాన్ని గురించి మాట్లాడుకున్నాం అమ్మా. అక్కడ మనం S1 పలక సెన్సార్ నిర్మాణంలో ప్లాటినంతో చేసి తర్వాత వెళ్దాం. సెన్సార్ నిర్మాణం తర్వాత వెళ్దాం. ఈ 6 పాయింట్లు మళ్ళీ ఒకసారి ఫాస్ట్ గా చెప్తాను చూడమ్మా.
దీంట్లో 5 కిలోమీటర్ల పొడవైన కాలిమీటర్ గొట్టం ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుంది, కాలిమీటర్ అంటాము. ఆ గొట్టం యొక్క సాలిడ్ యాంగిల్ 5.5 ఉంటుంది. ఎందుకంటే ఆ విధంగా సింపుల్ గా చిన్నది పెట్టామంటే డైరెక్ట్ రేడియేషన్ మాత్రమే అబ్జర్వ్ తీసుకుంటాకి. డయాఫ్రమ్ ఉంటుందమ్మా గొట్టానికి, మొత్తం హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం డయాఫ్రమ్స్ ఏర్పాటు చేశాడు. దాన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఆ గొట్టాన్ని దాంట్లో మనకి పొడి గాలిని నింపి మూసేస్తాం. ఎందుకంటే దాంట్లో ఎటువంటి నీటి ఆవిరి ఉండకుండా ఉంటాకి, శోషణ నష్టం జరగకుండా ఉంటాకి. ఇది ఈ కాలిమీటర్ అనేది 2 రకాలుగా రొటేట్ అవుతూ ఉంటుంది. కాలిమీటర్ ప్రవేశించే చివర వికిరణం అడుగున ఉన్న సెన్సార్ మూలకాన్ని చేరుతుంది. ఇంకా సెన్సార్ నిర్మాణంలో ఎలా ఉంటుంది? సెన్సార్ నిర్మాణంలో ఎలా ఉంటుంది? మనకి ప్లాటినంతో చేసి ఉన్న అన్ని విధాల సర్వసమానమైన 2 పలుచని పలకలు ఉంటాయి, S1, S2. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, దీంట్లో డయాగ్రామ్ లో 2 పల్చటి పలకలు ఉంటాయి. S1 ఒకటి, S2 ఒకటి. చూడండి ఇక్కడ S1 ఉంది కింద డయాగ్రామ్ లో, పైన S2, 2 ప్లేట్స్ అవి. S1 పలక సూటి వికిరణాన్ని కాలిమీటర్ ద్వారా గ్రహిస్తుంది. అంటే ఇక్కడ సెన్సార్ పెట్టాను చూసారా, ఆ సెన్సార్ అనేది S1 అన్నమాట. అక్కడి నుంచి సూటి కిరణాన్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది S1 పలక. అంటే S1 పలక మీద మనకి సూటి వికిరణం పడుతుంది. మరి రెండో పలక ఉంది కదా, S2 పలక మీద వికిరణం పడకుండా ఉండే విధంగా H అనే 2 పొరల కవచాన్ని అమరుస్తాము. S1 మీదేమో రేడియేషన్ పడతాను డైరెక్ట్ గా వచ్చేది, ఇప్పుడు మన కాలిమీటర్ నుంచి వచ్చేది. S2 మీద ఏం పడకుండా 2 లేయర్స్ ఉన్నటువంటి H అనేటువంటి కోటింగ్ ఇచ్చేస్తాం, పైన కవర్ వేసేస్తాం. ఆ విధంగా ఏర్పాటు చేస్తాం రెండు ప్లేట్స్ మనం. 2 పలకల వెనక భాగాన గాల్వనామీటరు గల ఉష్ణ ఎగువ యొక్క 2 సందులు PQలతో కలుపుతాము. చూడండి వెనకాల S2 అనే పలకకి, S1 పలకకి మనం 2 గాల్వనామీటర్, ఒక ఉష్ణ యగ్మం, థర్మోకపుల్స్ అంటాం మనం. ఉష్ణ విద్యుత్లో చదువుకుంటారు మీరు. ఆ థర్మోకపుల్ 2 రకాలైనటువంటి తీగలతో కలుపుతాము. మధ్యలో ఒక గాల్వనామీటర్ కూడా ఇస్తాము. ఆ 2 పలకల్ని యాడ్ చేస్తాం. 2 పలకల్ని ఆ విధంగా కనెక్ట్ చేసాం. 2 వేరు సందులతో గాల్వనామీటర్ పెట్టాం. S2 పలక విద్యుత్ వల సహాయముతో వేడి చేయటానికి, అక్కడ S2 పలక మీద ఎటువంటి వికిరణం పట్టలేదు కదా బయట నుంచి, అందుకని దాన్ని హీట్ చేయటానికి మనం ఒక సర్క్యూట్ ఇచ్చామమ్మా. సర్క్యూట్ లో బ్యాటరీ ఉంది, కీ ఉంది, రియోస్టాట్ ఉంది చేంజ్ చేసుకుంటాకి, ఆమ్మీటర్ ఉంది, వోల్ట్ మీటర్ ఉంది. ఇవన్నీ కూడా మనం కలిపాం. ఆమ్మీటర్ సిరీస్ లో కలిపాం, వోల్ట్ మీటర్ ప్యారలల్ కలిపాం, కీ ఇచ్చాం, బ్యాటరీ ఇచ్చాం. ఇది దీని యొక్క నిర్మాణం. ఇదంతా 11 పాయింట్లు మన నిర్మాణంలో చెప్పుకున్నాం. సగమేమో కాలిమీటర్ గురించి చెప్పాను, తర్వాత దీని గురించి చెప్పాను. ఓకే, మరి పద్ధతి ఏంటి, ఇక్కడ ఏంటి మెథడ్ ఏంటి? మొదట S2తో పాటు, S2 అనే పలక ఉంది కదా పైన, S1 మీద కూడా ఎటువంటి వికిరణం పడకుండా చేస్తే, S1 కూడా ఏం పడకుండా చేస్తే, PQ సందులు ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉంటాయి. P అనేటువంటి ఇది, Q అనేటువంటి సంధి ఒకటి, ఇది P అనుకుంటే అది Q, 2 S1 S2 అనుకుంటే 2 ఒకే ఉష్ణోగ్రత. గాల్వనామీటర్లో ఎటువంటి ఆపవర్తనం, ఎటువంటి డిఫ్లెక్షన్ ఉండదు. 2 ఒకేసారి ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఉష్ణోగ్రత ఉన్నాయి, 2 మీద గాల్వనామీటర్ ఎటువంటి డిఫ్లెక్షన్ లేదు. ఇప్పుడు S పైన ఉన్న సౌర వికిరణం పడేటట్టు చేస్తాం. మొట్టమొదటి ఏం చేసాము, S1 మీద కూడా ఏం పడలా, 2 జంక్షన్స్ ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి గాల్వనామీటర్ ఎటువంటి డిఫ్లెక్షన్ కరెంట్ లేదు. ఇప్పుడు ఏం చేశాను, S1 మీద వికిరణం పడేటట్టు చేశాను కాలిమీటర్ నుంచి. అందువల్ల S1 ఉష్ణోగ్రత పెరిగి Q సంధి వేడెక్కుతుంది. అప్పుడు H దగ్గర ఉన్నటువంటి H వలన S2 సంధి P ఏమవుతుంది, చల్లగానే ఉంటుంది. అప్పుడు మనకి విద్యుత్తు జనిస్తుంది. 2 వేరు ఉష్ణోగ్రత దగ్గర ఉన్నాయి కదా 2 జంక్షన్స్, థర్మో ఎలక్ట్రిసిటీ వస్తుంది. అది గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ కనపడింది మనకి. ఇందాక లేదు కదా, ఇప్పుడు మన హీట్ ఒకటేమో హీట్ జంక్షన్ అయింది, ఒకటి కోల్డ్ జంక్షన్ అయింది. అప్పుడు మనకి ఆ గాల్వనామీటర్ మీద మనకి డిఫ్లెక్షన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే S2 పలక మీద ఉన్నటువంటి కనెక్ట్ అయినటువంటి
పి సంధిని కూడా ఉష్ణోగ్రత పెంచడం మొదలుపెట్టాయి. కీ పెట్టి దాని ఉష్ణోగ్రత కూడా పెంచడం మొదలుపెట్టాయి. రియోస్టాట్ ని అడ్జస్ట్ చేస్తూ గ్యాల్వామీటర్ లో మనకి డిఫ్లెక్షన్ వచ్చింది కదా ఇందాక, టెంపరేచర్ డిఫరెన్స్ వలన అది మళ్ళా జీరోకి వచ్చే విధంగా, దాని డిఫ్లెక్షన్ జీరో అయ్యే విధంగా విద్యుత్ ప్రవాహాన్ని పంపు. సో ఇప్పుడు క్యూ అనే ప్లేటు S1 దగ్గర ఉన్న క్యూ అనే ప్లేట్ ఏ ఉష్ణోగ్రత దగ్గర ఉందో పి కూడా అదే ఉష్ణోగ్రత దగ్గర సమానమైంది కాబట్టి గ్యాల్వామీటర్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది, జీరోకి వచ్చింది. అంటే S1 ఎంత అయితే టెంపరేచర్ ని తీసుకుందో S2 కూడా అంతే చేసాం. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. S1 ఏమో సన్న వల్ల హీట్ అయింది, S2 ఏమో మన ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్ల హీట్ చేసాం మనం. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటాం, అదే ఈక్వల్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి అక్కడ మనం రాసుకున్నాం. అమ్మీటర్ రీడింగ్ I అనుకున్నాం, వోల్ట్ మీటర్ రీడింగ్ V అనుకున్నాం. ఇది ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో ఆధారంగా S2 పలక ఉష్ణాన్ని శోషించే రేటు VI లెక్కట్టాం మనం. ఎంత శోషించిందంటే VI శోషించింది అని చెప్పాం S2 పలక. S1 పలక యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా A, దాని యొక్క అడ్డుగోత వైశాల్యం A. దాని శోషణ గుణం మనం తీసుకున్న ప్లేట్ యొక్క మెటీరియల్ యొక్క శోషణ గుణకం అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆల్ఫా. ఒక సెకన కాలంలో ఎంత తీసుకుందయ్యా అంటే S ఇంటూ ఒక సెకన కాలంలో ఎంత తీసుకుంది వికిరణ శక్తి S ఇంటూ A ఇంటూ ఆల్ఫా. S ఇస్ ద సోలార్ కాన్స్టెంట్. సో ఇదేమో SA ఆల్ఫా తీసుకుంది. S ఇస్ ద సోలార్ కాన్స్టెంట్, A ఇస్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద S1 ప్లేట్ అండ్ ఆల్ఫా ఇస్ ద అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. మరి అక్కడ మనం ఎలక్ట్రిసిటీ ద్వారా ఎంత, ఆ సర్క్యూట్ ద్వారా ఎంత తీసుకొచ్చాం, VI తీసుకొచ్చాం. సో SA ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు VI. సో సోలార్ కాన్స్టెంట్ S ఈజ్ ఈక్వల్ టు VI బై A ఆల్ఫా. V అనేది వోల్టేజ్ మనం వోల్ట్ మీటర్ లో చూస్తాం, I అమ్మీటర్ లో కరెంట్ చూస్తాం, A ఈజ్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద S1 ప్లేట్ వి నో అండ్ ఆల్ఫా ఈజ్ ద అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ద మెటీరియల్. ఈ విధంగా సోలార్ కాన్స్టెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము అని చెప్పి మనం వివరించాము. ఇది ఫైర్ కిలోమీటర్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ ఇది. ఒకసారి దీంట్లో చూడండి, ఒకసారి ఫాస్ట్ గా చెప్తాను, డౌట్స్ ఉంటే అడుగుదు. కానీ మొత్తం ఫైర్ కిలోమీటర్ ఎందుకు ఉపయోగిస్తున్నాము, సోలార్ కాన్స్టెంట్ ని వికిరణ తీవ్రతని కొలవటానికి. ఇది ఎలా ఉంటుంది నిర్మాణం, ఒక కాలీమీటర్ ఉంటుంది, అది సాలిడ్ యాంగిల్ 5.5 ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ రేడియేషన్ తీసుకుంటానికి. దాంట్లో డయాఫ్రమ్స్ ఉంటాయి, అది రెండు రకాలుగా రొటేట్ చేసేటువంటి ఏర్పాటు ఉంటుంది, భ్రమణం చెందేటువంటి. దాంట్లో డయాఫ్రమ్స్ ఏర్పాటు చేసాము, దాన్ని క్లోజ్ చేసేసి లోపల డ్రై ఎయిర్ ని మనం ఉంచేసాము, ఎందుకంటే తడి ఉంటే మళ్ళీ అబ్జర్వ్ చేసేసుకుంటారు. ఇది దాని యొక్క కాలీమీటర్. మనం అడుగున సెన్సార్ పెట్టాం మనం. ఈ సెన్సార్ అనేది ఒక ప్లేటు. ఈ సెన్సార్ ప్లేట్ గురించి మాట్లాడుకుంటూ మనం ఆ సెన్సార్ ప్లేట్ S1, రెండో పక్క S2 ప్లేట్ కూడా తీసుకున్నాము. ఈ రెండింటిని ఒక ఏంటి థర్మోకపుల్తో కలిపాము, రెండు తీగలు, మధ్యలో గ్యాల్వామీటర్ ఇచ్చాము. S2కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ కనెక్ట్ చేసాము, అమ్మీటర్, బ్యాటరీ, కీ, రియోస్టాట్ ఇవన్నీ కనెక్ట్ చేసాము. S2 ప్లేట్ మొత్తం క్లోజ్ చేసాం, దాని మీద ఏమి హీట్ పడకుండా, వికిరణం పడకుండా. మొట్టమొదటి S1 కూడా క్లోజ్ చేసేసరికి రెండు జంక్షన్స్ S1 జంక్షన్, S2 జంక్షన్ ఒకే టెంపరేచర్ ఉండేది, గ్యాల్వామీటర్ జీరో డిఫరెన్స్. ఇప్పుడు S2ని కాలీమీటర్ ద్వారా వికిరణ పడే విధంగా చేసాము. ఎప్పుడైతే రెండు టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చిందో గ్యాల్వామీటర్ డిఫ్లెక్షన్ వచ్చింది. ఇప్పుడు కీ ఆన్ చేసి ఎలక్ట్రిసిటీని పంపించాము. అప్పుడు S2 కూడా హీట్ ఎక్కడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే S1 హీట్కి S2 కూడా చేరిందో గ్యాల్వామీటర్ మళ్ళీ జీరో డిఫ్లెక్షన్ వచ్చింది. అప్పుడు మనం వోల్టేజ్ అంతా, కరెంట్ అంతా చూస్తున్నాము. అప్పుడు ఎంత వచ్చిందంటే V ఇంటూ I తీసుకున్నాం. మరి S1 దగ్గర ఎంత వచ్చింది అంటే S ఇంటూ A ఇంటూ ఆల్ఫా. S ఇంటూ A ఇంటూ ఆల్ఫా. S సోలార్ కాన్స్టెంట్, A అనేది క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద S1 ప్లేట్ అండ్ ఆల్ఫా ఇస్ ద అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ దట్ మెటీరియల్ ప్లేట్. రెండు ఈక్వల్ చేసాము. S ఇస్ ఈక్వల్ టు VI బై A ఆల్ఫాతో క్యాల్కులేట్ చేసాము. ఒకసారి ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా. మన టైం అవుతుంది, మళ్ళీ పెట్టుకున్నాం, మళ్ళా అందులో లాగిన్ అవుతారు. కానీ చందు చెప్పమ్మా, ఏమైనా డౌట్ ఉందేమో? లేదు సార్. అర్థమైందా? ఫైర్ కిలోమీటర్ చాలా ఇంపార్టెంట్ ఎస్ఐకి వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ ఎగ్జామినేషన్ పాయింట్. డయాగ్రామ్స్ చూసారా, రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ డయాగ్రామ్స్ ఫాస్ట్ గా వేయాలి.